న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కోసం రిక్వైర్మెంట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్ చూస్తే నోటిఫికేషన్ ఏప్రిల్ 2025 డేట్ రోజైతే రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 10th ఏప్రిల్ 2025 నుంచి 30 ఏప్రిల్ 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ వచ్చి 30 ఏప్రిల్ 2025 అయితే పే చేసుకోవచ్చు. కరెక్షన్ డేట్, అడ్మిట్ కార్డు, ఎగ్జామ్ డేట్, రిజల్ట్ డేట్ అయితే నోటిఫికేషన్ లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకవేళ వెరిఫై అయితే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు చెప్తున్నారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి క్యాండిడేట్స్ కి అయితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ కేటగిరీస్ ఫీమేల్స్ వాళ్ళు కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ పే చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పే ఆన్లైన్, పే ఆఫ్లైన్ త్రో ఈ చలాన్ ద్వారా పే చేయవచ్చు అంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చి 30 ఏప్రిల్ 2020 వరకు అయితే మినిమం ఏజ్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్తున్నారు. మాక్సిమం ఏజ్ వచ్చి 26 ఇయర్స్ జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ 29 ఇయర్స్ ఓబీసీ, నాన్ క్రీమీ రాయల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చి 31 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్ గా కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అని పెడతాను, దాన్ని అయితే క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఎన్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అయితే 400 పోస్టులు అయితే రిక్వైర్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీస్ చూస్తే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్ వేకెన్సీ బట్టి 150 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ వేకెన్సీ వచ్చి 60 పోస్టులు, ఎలక్ట్రికల్ వేకెన్సీ వచ్చి 80 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ వేకెన్సీ వచ్చి 45 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్స్ వేకెన్సీ వచ్చి 20 పోస్టులు, సివిల్ వచ్చి 45 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బీఈ, బీటెక్, ఎంటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ తో పాటు డిగ్రీ ఏ గ్రూప్ లోనైనా 60% మార్క్స్ తో పాటు గేట్ క్వాలిఫై 2023, 2024, 2025 వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎన్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ శాలరీ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ లో 74,000 పర్ మంత్ అయితే ఇస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత 56,100 రూపీస్ అయితే పే చేస్తారు. పే లెవెల్ 10 ప్రకారం వచ్చి అలవెన్సెస్, డిఆర్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ ట్రావెల్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఎన్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ బట్టి చేస్తారు. తర్వాత అయితే పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎన్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అప్లోడ్ చేశాను, అది క్లియర్ గా చెక్ చేసుకొని NPCL careers.co.in వెబ్సైట్ కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు మీ అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి చెక్ చేసుకొని అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో అప్లై లింక్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని చేసి అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని ఫాలో